నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. హల్లెలూయా. చాలాసార్లు మనము మన జీవితంలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టో, లేకపోతే మనకున్నటువంటి జ్ఞానమును బట్టో, మనకున్నటువంటి భుజ బలమును బట్టి మనం ఏమనుకుంటామంటే, ఇది నేను కష్టపడి సాధించుకున్నాను, నేను కష్టపడి దీనిని నేను సాధించాను, పొందాను అని మనము అతిశయపడతా ఉంటాం. కానీ నిజంగా మనం ఆలోచన చేస్తే కనుక దైవ చిత్తము లేనిదే ఎవరి జీవితంలో కూడా విజయం అనేది రాదు. ఒకవేళ నువ్వు అన్యాయంగా సంపాదించుకుంటే కనుక అది నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది తప్పకుండా. అది ఒకవేళ నువ్వు దేవుని సహాయమును గుర్తించకపోతే, ఆయన కనికరమును గనక నువ్వు జ్ఞాపకము చేసుకోలేకపోతే గనక నిజంగా నీవు నీ జీవితంలో ఎంత మాత్రము నువ్వు ముందుకు వెళ్ళలేవు. నేను కూడా చాలాసార్లు అనుకున్నాను, ఎక్స్పీరియన్స్ ఉంది కదా జాబ్లో, ఏం కాదు. చాలామంది అనుకుంటాం మన దగ్గర అది ఉంది, ఇది ఉంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, చాలా అనుకుంటాం. కానీ దేవుడు లేకుండా ఎవ్వరు నీకు సహాయం చేయలేరు. గుర్తుపెట్టుకోండి, దేవుని కృప లేకుండా ఏ వ్యక్తి నీకు సపోర్ట్ చేయడు, ఏ వ్యక్తి నీకు తోడు రాడు, ఏ వ్యక్తి నీకు డబ్బులు కానీ, లేకపోతే ఏదైనా మాట సహాయం కానీ, లేకపోతే వారు ఏ విషయంలో నిలబడరు. దేవుడు నీకు తోడు లేకపోతే నీ పరిస్థితులన్నీ కూడా శూన్యంగా కనబడతాయి. డబ్బున్నా ఆ సమయంలో నీకు ఏమీ పనిచేయదు, బలగమున్నా ఒకానొక సమయంలో అది నీకు పనిచేయదు. ఎంత మంచి డాక్టర్స్ నీకు తెలిసినా, నీ కుటుంబంలో ఉన్నా, నీ జీవితంలో ఉన్నా, లేకపోతే నువ్వే వైద్యుడవైనా, ఇంజనీర్ అయినా, లేకపోతే ఇంకా గొప్ప ఏదైనా సరే నువ్వు అయి ఉండొచ్చు, కానీ నీ వ్యాధి నుంచి విడుదల పొందడానికి నీ దగ్గర ఏముండాలా? దేవుని దయ, దేవుని కృప ఉండాలా. హల్లెలూయా.